నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తమను కించపరిచే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ పెద్దపల్లి జిల్లా మోడర్న్ అవేర్నెస్ సొసైటీ గోదావరికనికి చెందిన శివాని, భవానీ, లాస్యతో పాటు పలువురు ట్రాన్స్జెండర్స్ పాల్గొని బీఆర్ఎస్ నేతల తీరును తీవ్రంగా ఖండించారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్జెండర్ల గురించి మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు తమను అవమానిస్తూ హేళనగా నవ్వారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అవమానించేలా ప్రవర్తించిన బీఆర్ఎస్ నాయకులు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే అండి. మేము పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ, నా పేరు శివాని. మేము నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో చర్చించినప్పుడు ట్రాన్స్జెండర్లు అనే విషయంలో మిగతా ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాస్యాస్పదంగా నవ్వడం పట్ల మేము ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం ఖండిస్తున్నాము. వాళ్ళు మాకు 10 ఏళ్ల పాలనలో ఏం చేసినా చేయకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవంగానే మొదట మాకు ప్రయాణ సౌకర్యం కలిగించి, అలాగే ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా ఎంచుకొని విధులు ఇవ్వడం పట్ల మేము హర్షిస్తున్నాము. అదే విషయమై శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సమావేశంలో చర్చించినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా హాస్యపదంగా నవ్వడం పట్ల మేమందరం ఖండిస్తున్నాము. వాళ్ళు మాకు ఏం చేసినా చేయకపోయినా కానీ మా గురించి మాట్లాడినప్పుడు కించపరచడము, హాస్యాస్పదంగా నవ్వడాన్ని మేము సహించలేకపోతున్నాము. వాళ్ళు అట్లాంటి మాటలు, అట్లాంటి హాస్యాస్పదమైన పనులు చేయకుండా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే మేము ఎప్పుడూ కూడా వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా మాలాంటి వాళ్ళ శాపనార్థాలకు గురి కాకుండా మాకు ఎవరు ఏం చేసినా చేయకపోయినా మాలాంటి వాళ్ళకు సపోర్టుగా ఉంటారని ఆశిస్తున్నాము. మీరు హాస్యాస్పదంగా మాట్లాడిన దానికి మీరు మా పట్ల, మా సంఘం పట్ల మా అందరికీ క్షమాపణ కోరాలని మేము అనుకుంటున్నాము. ఒకవేళ మీరు క్షమాపణ చెప్పని ఎడల మేమందరం అసెంబ్లీని ముట్టడించి ఇది ఇంకింత ఉధృతం చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మీరు ఎన్ని మంచి చేశారు, ఇలాంటి మార్గాన్ని చూపించారు, మాలో ఒక రకం చైతన్యాన్ని కలిగించారు. వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి, మమ్మల్ని ఆ మాటలు అన్నందుకు, నవ్వినందుకు వాళ్ళు బాధపడాలి. మమ్మల్ని బట్టి ఏవైతే మాట్లాడారో ఇలాంటి మాటల విషయంలో రకరకాల యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల గురించి ఆలోచించండి. ఏ రోజు మీ ముందు మేము కేసీఆర్ గారు మీ ముందు మేము ఆడలేదా, ఎగర దునకలేదా, బోనాలు ఎత్తు మీ ముందుకు వచ్చినాం కదా, డబ్బు చప్పుల మధ్య మిమ్మల్ని గెలిపించండి. మేము మాకేం చేసాము, చేసిన వాళ్ళు ఎందుకు ఎక్కిరిస్తున్నాం, మీరు ఇంకా చేయకపోను మమ్మల్ని ఎక్కించి మీకు మాకు బాధాకరంగా ఉంది. మీరు ఏదైతే అసెంబ్లీలో చేసిన విధానం బాగాలేదు, తప్పనిసరిగా ఏదైతే ఉందో మా ట్రాన్స్ కమ్యూనిటీకి మీరు అందరూ తల వంచి మీడియా పరంగా అందరికి తెలిసే విధంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. లేదంటే మేము మూలను ముట్టడిస్తాము. మేము ఇంకా ఏం చేయదలుచుకున్నామో అది కబద్దారు, మీకు ఇది ఒక వార్నింగ్. అది ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని ఏప్రిల్ 8న హైదరాబాద్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్వహించే ప్రజాధర్నాను విజయవంతంగా ముద్రించిన వాల్ పోస్టర్లను శనివారం గోదావరికని పైలాన్ చౌరస్తాలో ఆవిష్కరించారు. సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి నరేష్లు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీ జాతి హంతానికి బీజేపీకి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడతెగని విధంగా హత్యాకాండకు తెగబడుతున్నాయని అన్నారు. ఏప్రిల్ 8న హైదరాబాద్లో జరిగే ధర్నాను ఏప్రిల్ 8న జరిగే హైదరాబాద్ ధర్నాను ఏప్రిల్ 8న హైదరాబాద్లో జరిగిన ధర్నాను వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి. ఆపరేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గూడాల పైన వందలాది వేలాది మంది మిలిటరీని, సిఆర్పిని, అన్ని రకాల సైన్యాన్ని కూడా దించి ఇవాళ జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వందలాది మందిని బిట్టల్లా కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావ స్వేచ్ఛలకు విరుద్ధం కనుక ఖచ్చితంగా అక్కడ శాంతి నెలకొల్పాలి. అక్కడ ఏదైతే ఆదివాసులకు అండగా ఉన్నటువంటి సంస్థలతో చర్చలు జరపాలి. అంతేకాకుండా ఇవాళ మొత్తం దేశంలో కొనసాగుతున్నటువంటి హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన అందరి బాధ్యత కూడా ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఆదివాసీలకు అండగా నిలబడదాం. ఏప్రిల్ 8న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర
బలపెట్టినటువంటి గొప్ప కర్మాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ఏప్రిల్ 8న జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అనేకమైనటువంటి ఎన్కౌంటర్ల పేరుతోటి ఆదివాసులను నరమేధంతో చంపేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ నెల ఏప్రిల్ 8న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇంక్లైన్ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీసీసీఎల్ కార్పొరేషన్ అధ్యక్షుడు కొండి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు ఎండీ వాజిద్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలంగాణ గడ్డపై స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో తెలంగాణలో పూర్వ వైభవం వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఏటిలైన్ కాలనీలోని తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దగ్గర 43 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ పురుడు పూసుకునడం జరిగింది. ఈ రోజుకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెట్టి 9 నెలలనే అధికారం తీసుకురావడం జరిగినది. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి బీసీ వాదులకు ఎంతోమంది రాజకీయ నాయకులను పునాదులు వేసి ఈరోజు ఉన్న సీఎం సుధా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడే. గతం ఉన్న నాయకుడు సుధా సీఎంగా చేసింది తెలుగుదేశం పార్టీ శిష్యుడే. ఎంతోమంది ఒక యూనివర్సిటీగా తెలుగుదేశం పార్టీ రూపొందించుకోవడం జరిగినది. 43వ ఉత్సవాలు ఘనంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏటిలైన్ కాలనీ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో టీఎన్టీసీ టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ యువత ఆధ్వర్యంలో 43వ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రధాన బీసీ కార్పొరేషన్ అధ్యక్షులు కొండి సింగ్ గారు కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నారు. మళ్ళా నేను టీఎన్టీసీ గారు నారే నోట్ అదా నీకు అదా ఇవ్వకపోతే ఓకే అన్న నోట్లో టెంపుల్కి వెళ్ళేది టెంపుల్ గూగుల్ పే ఓకే ఓకే సరిపోతుంది. న్యాయవాదులకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని న్యాయవాది ఇజ్రాయెల్ హత్యను ఖండిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరాయి. గోదావరికని కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు శనివారం హైకోర్టు న్యాయవాది గొర్రె రమేష్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు సిహెచ్ శైలజ, పాత అశోక్ తదితరులు కూర్చున్నారు. న్యాయవాదుల ఐక్యత అమలుపరచాలి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలుపరచాలి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే ఖండించండి న్యాయవాదులపై దాడులను ఖండించండి న్యాయవాదులపై న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత ఇజ్రాయెల్ హత్య చేసిన దుండగులను వెంటనే
న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే 41 సిఆర్పిసిని వెంటనే 41 సిఆర్పిసిని వెంటనే. ఉద్యమాల యుగం మనది, ఉద్యమాల యుగం మనది, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. రక్షణ చట్టాన్ని వెంటనే రక్షణ చట్టాన్ని వెంటనే. గోదావరికని బార్ అసోసియేషన్ తరఫున మేము గత 4 రోజుల నుండి విధులను బహిష్కరించి రిలే దీక్షలు చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మా సీనియర్ న్యాయవాది అయినటువంటి ఇజ్రాయెల్ను అతి దారుణంగా కిరాతకంగా హైదరాబాద్లో దుండగులు హతమార్చడం జరిగింది. దాన్ని మేము భారత తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మాకు రక్షణ చట్టం, న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో రక్షణ చట్టం ఏర్పడాలని, కానీ ఇంతవరకు గత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈసారైనా ఈ ప్రభుత్వం వారైనా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి అమలు చేసే విధంగా చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా 41 సిఆర్పిసి ఏదైతే ఉందో బెయిల్ విషయం లోపల దాన్ని రద్దుపరిచి అన్ని బెయిల్స్ కూడా కోర్టు ద్వారానే వచ్చే విధంగా చేయాలని కూడా మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ న్యాయవాదులకు కూడా స్టైఫండ్ కూడా కావాలని ఎప్పటి నుంచో మేము ప్రభుత్వం వారిని అడుగుతున్నాం. మా బార్ కౌన్సిల్ కానీ ప్రభుత్వం వారు కానీ వెంటనే కొత్తగా వచ్చిన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరియు మా న్యాయవాదులు అంటే మేము న్యాయం కోసం పోరాడే వాళ్ళమే తప్ప మాకు ఎటువంటి స్వలాక్షణ ఉండదు, మాకు ఎటువంటి పర్సనల్ ఖర్చు ఉండదు. కాకపోతే ఇలా మా మీద దాడులు చేసి మమ్మల్ని హతమార్చడం అనేది చాలా దారుణమైన చర్య. ఇలాంటి చర్యలు పాటుపడవద్దని, ఏదైనా ఉంటే చట్టపరంగా మీరు చట్టంకు లోబడి చేస్తే మేము కూడా చట్టాన్ని గౌరవిస్తాం. ఆ చట్టం పరిధిలో మాకు ఎటువంటి ఇబ్బందులైనా మేము దాన్ని చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇబ్బందులు అయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు ఇట్లా హతమార్చడం చాలా దారుణం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4వ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించబడుతున్నాయి. అందులో ముఖ్యంగా మా డిమాండ్ న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలుపరచాలని, న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని, అలాగే పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేరళ కానివ్వండి, జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి, అట్లానే కేరళ రాష్ట్రంలో కోర్టు ఫీజులలో 1% గవర్నమెంట్ కోర్టులకు అందజేస్తా ఉంది బార్ కౌన్సిల్ కి. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కోర్టు ఫీజుల్లో 1% అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని బార్ కౌన్సిల్ కి అందజేయగలిగితే న్యాయవాదుల సంక్షేమం కోసం దాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు భారతదేశ వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల పైన హత్యలు, దమనకాండ జరుగుతా ఉంది. దాన్ని నిరసిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు పరచాలనే డిమాండ్ తో గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. అలాగే పాత కాలంలో ఉన్నటువంటి సిఆర్పిసిని 41 సిఆర్పిసి కొత్తగా ఉన్న బిఎన్ఎస్ యాక్ట్ లో కూడా ఏదైతే జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయో వాటిని పోలీస్ వాళ్ళకి ఇవ్వడం, ఎవరైతే ఫిర్యాదుదారు వచ్చి ఎఫ్ఐఆర్ చేయించుకుంటుందో అదే పోలీస్ వ్యవస్థ బెయిల్ ఇవ్వడాన్ని కూడా నిరసిస్తూ దాని వలన న్యాయం ఎవరికి జరుగుతుందో కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ విధంగా అందరినీ ఆలోచింపజేసే విధంగా ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగాలని చెప్పి, అలాగే న్యాయవాదుల పైన దాడులను ఖండిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టం ఇమీడియట్ గా అమలు పరచాలనే డిమాండ్ తో 4వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తా ఉన్నాం. అందరూ ప్రజలందరూ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ ఐక్యమై ఈ హక్కుల సాధన కోసం అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి విన్నపం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బార్ అసోసియేషన్ గోదావరికని ఆధ్వర్యంలో మరి న్యాయవాది రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఇజ్రాయెల్ గారిని హత్య చేసిన దానికి నిరసనగా, అదేవిధంగా మరి న్యాయవాదుల రక్షణ చట్టం కోసం 41 సిఆర్పిసిని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులకు అన్ని హక్కులు కల్పించే విధంగా చట్టాలు చేయాలని కోరుతూ మరి ఈరోజు
చేపట్టినటువంటి దీక్ష 4వ రోజుకు చేరుకున్నది. ఈ దీక్ష ద్వారానైనా మరి గోదావరిఖని ప్రాంతం అంటేనే అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు దేశ విదేశాల నుండి మరి ప్రాంతంలో నివసించేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ అన్ని పరిశ్రమలు, జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు ఉన్నాయి. మరి ఇక్కడ మేము రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈవెందో ఏ బార్ అసోసియేషన్ అయితే ఆయన పనిచేస్తాడో రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా చేయట్లేదు. కానీ మేము ఎందుకు చేస్తున్నామంటే మేమంతా కష్టజీవుల బిడ్డలం, కష్టజీవులం, కార్మికుల బిడ్డలం. మేమంతా మరి కష్టాన్ని నమ్ముకొని ఆత్మగౌరవంతో, ఆత్మస్థైర్యంతో బతికినటువంటి వాళ్ళం. ఈరోజు ఇక్కడ మనటువంటి వాళ్ళు చేస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల వాళ్ళకు కూడా ఒక ఆదర్శం అవుతుంది. ఖచ్చితంగా దీన్ని మనం చేయాలి. ఇక్కడ చేస్తే దేశ విదేశాలకు ఈ యొక్క సమస్య, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి బార్ అసోసియేషన్ నుండి అసెంబ్లీలో ట్రాన్స్జెండర్లను కించపరిచేలా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి నవ్వడాన్ని నిరసిస్తూ గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో శనివారం ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. ఈ మేరకు కనిపోచమ్మ దేవాలయం నుండి మాజీ మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఫ్లెక్సీలతో నిరసన ర్యాలీ చేపట్టారు. అలాగే ట్రాన్స్జెండర్స్ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్న రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సభా వేదికగా క్షమాపణ చెప్తేనే మేము ఊరుకుంటాము, లేకపోతే ఇక్కడి నుంచి అండి. నా పేరు కామేశ్వరి, మాది గోదావరిఖని. మొన్న 26వ తారీఖు అసెంబ్లీలో జరిగిన సభలో మన మంత్రి గారు అయిన శ్రీధర్ బాబు గారు ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నవ్వడం మాకు చాలా బాధగా ఉంది. సో దాని గురించి మా గురించి మొట్టమొదటిసారి దేశంలో, అలాగే మన రాష్ట్రంలో మా గురించి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము ఎక్కడైతే భిక్షాటన చేస్తున్నామో అక్కడ మాకు వాలంటరీగా ఉద్యోగాలు ఇస్తుంది. అలాగే స్త్రీలతో సమానంగా ఫ్రీ సర్వీస్ సౌకర్యం కల్పించింది. దీన్ని ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నవ్వడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త, మేము చాలా ఖండిస్తున్నాం దీన్ని. మీరు ఈ 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు, మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మా గురించి ఎక్కడైనా ఏ పేపర్ మీదన్నా టీజీ ట్రాన్స్జెండర్ రాసిన సమస్య లేనే లేదు, దాఖలాలే లేవు. సో ఏ ప్రభుత్వం అయితే మాకు ముందుకు వచ్చి పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి మేము సపోర్ట్గా ఉంటాము. మీరు ఇలాగే చేస్తే మీ మీ పేరు లేకుండా చేస్తామని మేము మాటిస్తున్నాము. జై కాంగ్రెస్. మహిళను మాది గోదావరిఖని పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండి. మొన్న 26 డేట్ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాకు రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మహిళలతో సమానంగా మాకు ఫ్రీ బస్సు సౌకర్యము, అలాగే మాకు ఎక్కడైతే బిజినెస్ చేస్తామో అక్కడ మాకు ఫ్రీ, మాకు వాలంటరీగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మాకు ఉద్యోగ వసతి అవన్నీ ఇప్పించిన సమావేశాన్ని బట్టి అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతుండగా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఇట్లా కించపరిచిన విధంగా నవ్వుకుంటూ మమ్మల్ని నిలవ చేశారు. మాకు చాలా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నామండి. మాకు అలాంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో మాకు ఎప్పుడు ఏ రోజు కానీ మమ్మల్ని ట్రాన్స్ వాళ్ళని గుర్తించిన రోజు పోలేదు, అసలు గుర్తించలేదు. మేము ట్రాన్స్ అంటే అసలు ఏంటి అనేది చిన్న చూపుగా చులకనగా చూసారు. ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇప్పుడిప్పుడే అన్ని రంగాలకు ముందుకు తీసుకుపోతున్నారని, తీసుకుపోతున్న సమక్షంలో వీళ్ళు మన మంత్రి శ్రీధర్ బాబు గారు చర్చిస్తుండగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరూ మమ్మల్ని కించపరిచే విధంగా నవ్విరండి. తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మాది గోదావరిఖని, నేను ట్రాన్స్ మహిళను, నా పేరు ధరణి దుర్గా.
దాదాపు 20 సంవత్సరాల రైతుల కల సాకారమైన వేళ రామగుండం నియోజకవర్గ రైతుల కళ్లలో ఆనందం వ్యక్తమవుతోంది. రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ ఎన్నిక కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తమ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో జలకళ సంతరించుకుంది. 2 మండలాల్లోని కెనాల్స్, చెరువులు మత్తడి దూకుతుండటంతో రైతుల కళ్లలో ఆనందం వ్యక్తమవుతోంది. 20 సంవత్సరాలు అవుతుంది. పొలాలకు ఒక్క నీరు కావాలంటే పక్కపొట్టి చెరువు డ్యామ్ ఉండి కూడా మాకు ఉపయోగం లేకుండే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వేసినటువంటి ఒక ఎల్లంపల్లి డ్యాము ఇవాళ మక్కన్ సింగు, మా శ్రీధర్ బాబు కాంగ్రెస్ నాయకుల ద్వారా మా పొలాలకు మంచి నీరు అందుతుంది. చాలా సంతోషం వాళ్ళకు. అంతే. ఇంకా ఈ మధ్యలో నీళ్ళు ఇడుచుడు చేయబట్టి మాకు ఆ నీళ్లు అందలే. పోషంపేట నీళ్ళు, ఈ డ్యామ్ నీళ్ళు ఇడుచుడు చేయబట్టి కొంచెం మన ఎల్లంపల్లి డ్యామ్ మా పొలాలు కూడా మంచిగా పంటలు పండినాయి, మంచిగా ఉన్నాయి. లేకపోతే మొత్తం ఉల్లారిపోవు. చెరువులు నిండినాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పటికైతే మాకు ఆనందం ఉన్నది. అంతర్గాం, పాలకుర్తి మండలాలకు మన కాంగ్రెస్ పార్టీ హయాంలో నీరు విడుదల చేసిన సందర్భంగా చెరువులు, కుంటలు నిండి పూర్తిగా పంట పొలాలకు మంచిగా నీరు అందుతున్నటువంటి శుభ సందర్భంగా గౌరవ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, మన మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆకనపల్లి చెరువు, కొచ్చెరువు నిండి అలిగెల్లుతున్నటువంటి ఈ దృశ్యాన్ని మేము చూడనీకి ఇక్కడికి వచ్చినటువంటి తరుణంలో మంచి పచ్చటి పొలాల పైరులు మంచిగా విరజిల్లుతున్నటువంటి సమయంలో రామగుండం పంట పొలాల మయంగా మారుతుంది. ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి. బ్యాంకాక్లో వచ్చిన భూకంపం బయటపడి రామగుండం ఎమ్మెల్యే సతీమణి కుటుంబ సభ్యులు సేఫ్గా హైదరాబాద్ చేరుకున్నారు. బంధువుల ఫంక్షన్లో పాల్గొనడానికి రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ వారి కుమారులతో కలిసి బ్యాంకాక్ వెళ్లి ఒక హోటల్లో బస చేస్తున్న సమయంలో బ్యాంకాక్లో ఒక్కసారిగా వచ్చిన భూకంపంతో అక్కడికి కొంత దూరంలో ఉన్న బిల్డింగ్లు, హోటల్స్ పడిపోగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి కుటుంబ సభ్యులు బస చేసిన హోటల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కాగా హోటల్ నుండి హుటాహుటిన మనాలి ఠాకూర్ కొడుకులతో కలిసి బ్యాంకాక్ ఎయిర్పోర్టుకు చేరుకుని సేఫ్గా హైదరాబాద్ చేరుకున్నారు. ఎవరికి ఇస్తారు? ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.